నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనుకొని ఈ మంత్రాన్ని చదువుకొని బుధవారం రోజు విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే జరుగుతుందని చెప్పేసి నేను ఒక వీడియోలో చూశానమాట అండి. ఇది బుధవారం రోజు వీడియో అనమాట అండి. ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇలా గడపకి అలంకరణ చేసుకొని తర్వాత వచ్చేసి తాజనీళ్ళతో ఇలా దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. నాకైతే సామాన్లు కొన్ని పెట్టుకున్నా అండి. ఇంతకుముందు చాలా ఉండేవి. సో ఇంకా దేవుడిది పెట్టే ప్లేస్ కొంచెం ఉండడంతో నన్ను చాలా తగ్గించి సింపుల్గా పెట్టుకున్నా. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇందులో ధూప్ స్టిక్ అందులో పెడతా అండి. కింద పెట్టకుండా దాంట్లో పెట్టుకుంటే మన కంచుల్లో పెట్టుకుంటే పడిపోకుండా ఉంటుంది అనమాట. పడిపోయినా నో ప్రాబ్లం, అందుకని చెప్పేసి అందులో పెట్టేశాను అనమాట అండి. ఇంకా ఇలా గంధం పెట్టి కుంకుమతో అలంకరించుకొని పూజ సామాన్లన్నీ కూడా అప్పుడు దేవుడి దగ్గర సర్దేసుకుంటా అనమాట. సో నాకైతే ఒక బ్రాహ్మణ్స్ ఆవిడ ఒక ఫ్రెండ్ ఉండేది అనమాట అండి. తను చాలా బాగా చెప్పేది పూజ ఎలా చేసుకోవాలి, ఏం చేయాలనేది. కొన్ని విషయాలు నాకు చిన్నవి సింపుల్ అండ్ స్వీట్ అన్నట్టు చెప్తుండే అనమాట. ఆ చిన్న విషయాలను అయితే పాటిస్తూ నేను పూజ చేసుకుంటా అండి. తను పూజ చేసినప్పుడు తను గుర్తుకొస్తుంది నాకు. చాలా బాగా చెప్పేదనమాట. అలానే ఫాలో అవుతాను. కొన్ని వీడియోస్లో కూడా చూశాను అనమాట నేను, చెర్రావూరి గారివి కూడా. సో అవి నాకు వచ్చినవన్నీ ఏవో చిన్న వాళ్ళ చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటా అండి. ఎప్పుడైనా ఇంట్లో పూజ మగవాళ్ళు చేసుకుంటే ఆ కుటుంబం వృద్ధి అవుతుంది అనేది ఒకటి చెప్తూ ఉంటారు. బట్ ఎక్కడ కుదురుతుందండి మగవాళ్ళకైతే చేయాలి. మా వారైతే అస్సలే చేయరండి. ఎప్పుడో ఒకసారి చేస్తారు, అది కూడా బలవంతంగా చేయమంటే మాత్రమే. ఇంకా డైలీ అయితే నేనే చేసుకుంటా. నాకు ఒక మనశ్శాంతి ఉంటుంది అనమాట, తృప్తిగా అనిపిస్తుంది. సో పూజ అయితే కంప్లీట్ ఇలా చేసుకొని తర్వాత లంచ్ అయితే చేశాను అనమాట. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.